ఇంట్లోనే కూర్చుంటారు, స్మార్ట్గా దోచేస్తారు, లింకులు పంపుతారు, ఉన్నదంతా లాగేస్తారు. ఇది సైబర్ నేరగాళ్ల పని. ఎక్కడుంటారో తెలియదు, ముఖం కనబడదు, కానీ మన సమాచారంతో మనల్నే నిలువు దోపిడీ చేస్తారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు పోలీసులు. అమాయకులే కాదు, చదువుకున్న వారు కూడా సైబర్ కేటుగాళ్లకు టార్గెట్ గా మారుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. బహుమతులు, పెట్టుబడితో లాభాలు, రివార్డు పాయింట్స్, ఖరీదైన గిఫ్టులు, ఇలా ఒకటేమిటి తోచిందల్లా చెప్పి బురిడి కొట్టిస్తున్నారు సైబర్ చీటర్స్. దీంతో అమాయకులు వారి వలలో చిక్కుకుని లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఇది వచ్చే ఏడాది అంటే 2025లోనూ మరింతగా పెరిగే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ చీటర్స్ వలలో పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు. సైబర్ కేటుగాళ్లు దోచుకోవడానికి ఓ నిర్దిష్టమైన మార్గమంటూ ఏదీ లేదు. మన అవగాహన రాహిత్యమే వారికి క్యాష్ పాయింట్. దాన్ని ఆసరాగా చేసుకునే గేమ్ అంతా నడిపిస్తారు. ఇటీవల బంజారా హిల్స్ కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి వాట్సాప్లో ఓ మెసేజ్ పంపారు సైబర్ కేటుగాళ్లు. తాము చెప్పిన సంస్థల్లో పెట్టుబడులు పెడితే సాయంత్రానికల్లా భారీగా లాభాలు వస్తాయన్నది దాని సారాంశం. అది నమ్మిన ఆయన వారు చెప్పిన ఖాతాల్లో డబ్బులు వేసి ఇరుక్కున్నాడు. పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. మొదట్లో భారీగానే లాభాలు చూపించారు. కానీ విత్డ్రా చేసుకోవాలంటే అంగీకరించేవారు కాదు. కొద్ది రోజులు ఆగాలని, ఇంకా లాభాలు వస్తాయని నమ్మబలికేవారు. గట్టిగా అడిగితే రకరకాల రుసుములు చెల్లించాలనేవారు. చివరకు సైబర్ ట్రాప్లో చిక్కుకున్నానని గ్రహించిన బాధితుడు ఏకంగా 11 కోట్ల రూపాయల నిలువు దోపిడీకి గురయ్యాడు. ఇక ఇటీవల డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ చీటర్స్ అమాయకులను బెదిరిస్తున్నారు. మీ పేరుతో ఉన్న సిమ్ ఆధారంగా మనీ లాండరింగ్ నేరంలో ఇరుక్కున్నారని ఫోన్ చేస్తారు. బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము, ఎఫ్డీలు, ఎల్ఐసి బాండ్లు ఇలా అన్నింటినీ ముందుగా ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఖాతాల్లోకి మళ్లించాలని ఒత్తిడి చేస్తారు. దర్యాప్తు పూర్తయిన తరువాత సొమ్ము తిరిగి మీ ఖాతాకు బదిలీ అవుతుందని చెబుతారు. కానీ అలా జరగదు. ఉన్నదంతా ఊడ్చేస్తారు. నిజానికి డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేదు. ఎవరైనా అలా చెబితే సైబర్ క్రిమినల్స్ గానే గుర్తించాలి. ఇక డెబిట్, క్రెడిట్ కార్డులు బ్లాక్ చేస్తున్నామని కాల్ చేసి బెదిరిస్తారు సైబర్ చీటర్స్. లేదా మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెబుతుంటారు. పిన్ నెంబర్ లేదా సివివి ఎంటర్ చేయాలని లేదా చెప్పాలని ఒత్తిడి చేస్తారు. అలాంటి కాల్స్ వస్తే సైబర్ క్రిమినల్స్ పనేనని గుర్తించాలి. ఇక సైబర్ కేటుగాళ్లు పంపే ఈమెయిల్స్ పైన జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తులు, తెలిసిన వ్యక్తుల మాదిరిగా ఉండే ఐడీలతో మెయిల్స్ పంపుతూ ఉంటారు. లేదంటే ఏదైనా బ్యాంకో, ప్రముఖ ప్రభుత్వ సంస్థ పేరునో కూడా మెయిల్స్ వస్తూ ఉంటాయి. వాటిని తెరిచిన తర్వాత అటాచ్మెంట్లు మాదిరిగా కనిపిస్తుంటాయి. వీటిపై క్లిక్ చేస్తే కంప్యూటర్లో రిమోట్ యాక్సెస్ టూల్ చొరబడే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ తర్వాత ఆ కంప్యూటర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్టే. కాబట్టి తెలియని మెయిల్స్ తెరవకుండా ఉండడమే మంచిది. ఇక తక్కువ ధరకే రకరకాల వస్తువులు అమ్ముతామని ఆన్లైన్ వేదికగా కుప్పలు తెప్పలుగా ప్రకటనలు వచ్చి పడుతున్నాయి. వాటిలో ధర తక్కువ, ఇంటికే డెలివరీ అని ఊరిస్తారు. దానికి ఆశపడి డబ్బు చెల్లించారో ఇక అంతే సంగతి. ఒక్కోసారి అసలు సరుకే రాదు, లేదా పార్సిల్లో చిత్తు కాగితాలేవో పెట్టి పంపుతారు. జరిగిన మోసం గురించి చెబుతామంటే ప్రకటనలోని నెంబర్ పనిచేయదు. ధరలు ఎక్కువ తగ్గించి అమ్ముతున్నారంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. ఇదే తరహాలో ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు గిఫ్ట్ వోచర్లంటూ కూడా ఊరిస్తారు. ఫోన్లకు లింకులు పంపుతారు. వాటిని క్లిక్ చేస్తే ఖాతాల్లో ఉన్న డబ్బంతా ఖాళీ అవుతుంది. మరోవైపు సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయిలతో ఫోన్లు చేయిస్తారు. కొద్దిగా పరిచయం కాగానే వీడియో కాల్ మాట్లాడుకుందామని ముగ్గులోకి దించుతారు. వీడియో కెమెరా ముందే నగ్నంగా మారిపోయి సదరు వ్యక్తిని కూడా నగ్నంగా మారమంటూ కవ్విస్తారు. ఆ మాటలకు లొంగితే ఇక అంతే. ఆ వ్యవహారమంతా రికార్డు చేసి బేరం షురూ చేస్తారు. కాబట్టి అనుమానిత వ్యక్తుల వీడియో కాల్స్ జోలికి వెళ్లొద్దు. ముఖ్యంగా అపరిచిత మహిళలతో అలర్ట్గా ఉండాలి. ఈ మధ్య ఈక్విటీ షేర్ల పేరుతోనూ సైబర్ నేరగాళ్లు చీటింగ్ చేస్తున్నారు. కాల్ చేసి స్టాక్ బ్రోకర్లమని పరిచయం చేసుకుంటారు. ఏ షేర్ ధర ఎంత పెరుగుతుందో తమకు తెలుస్తుందని నమ్మిస్తారు. పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయని ఆశ కల్పిస్తారు. నమ్మి ఇన్వెస్ట్ చేస్తే ఇక అంతే. లాభాలు కూడా భారీగానే వచ్చినట్టు యాప్లో చూపిస్తారు. కానీ ఆ డబ్బు మాత్రం డ్రా చేసుకోవడానికి ఉండదు. గట్టిగా అడిగినా, తదుపరి పెట్టుబడి పెట్టేందుకు నిరాకరించినా మళ్లీ ఫోన్ కూడా ఎత్తరు. ఇవే కాదు, క్రిప్టో కరెన్సీ, బహుమతులు, ఫ్రాంచైజీలు, కేవైసీ, ఆన్లైన్లో పుస్తకాలు అని ఎలా పడితే అలా స్మార్టుగా దోచేసేందుకు కేటుగాళ్లు రెడీగా ఉంటున్నారు. వారి నుంచి తప్పించుకోవాలంటే అవగాహన పెంచుకోవడం తప్పనిసరి.